నమస్కారం. గత నెలలో ప్రకటించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉండ్రాజవరం మండలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను దీనికి కృషి చేసిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఉండ్రాజవరం బౌద్ధ ధర్మపేట ప్రాంగణంలో నిర్వహించిన ఈ అభినందన సత్కార సభకు సంస్థ మండల శాఖ అధ్యక్షులు యాళ్లబండి స్వామి అధ్యక్షత వహించగా 571 మార్కులను సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఉండ్రాజవరం ఎంవీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కరెళ్ల నవ్యశ్రీ 560 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిన సచ్చివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కత్తుల కుసుమ 558 మార్కులతో తృతీయ స్థానం సాధించిన ఇదే పాఠశాల విద్యార్థి కల్వకుంట్ల సూర్యతేజలతో పాటు మండలంలోని సూర్యరావు పాలెం మోత్త తాడిపర్రు వేలివెన్ను చివటం పాఠశాలలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులను కూడా యూటీఎఫ్ సత్కరించింది. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా సహ అధ్యక్షులు ఇవ్వల రాంబాబు, మండల మాజీ అధ్యక్షులు కుంకట్ల వెంకటరత్నం, మండల గౌరవ అధ్యక్షులు ఎస్ లక్ష్మీనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు ఎస్ తాతారెడ్డి, అధ్యక్షురాలు ఎం వెంకటలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి బెజ్జంకి రామారావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం రేయాలి గ్రామంలో అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వేసవి రక్షణ కోసం ఉచితంగా గొడుగులను పంపిణీ చేశారు. మంగళవారం ఈ సంస్థ అధ్యక్షురాలు చింత అన్నపూర్ణ వృద్ధులకు గొడుగులు పంపిణీ చేశారు. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మజ్జిగను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ చింతా మోహిత్, చింతా సీత, ప్రముఖ మ్యూజిషియన్ చింతా శ్యామ్ కుమార్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసం చేసి ఆరోగ్యంగా జీవించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆకాంక్షించారు. ఏలూరులో మంగళవారం నిర్వహించిన యోగా అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా 1 నెల రోజుల పాటు యోగా ప్రాముఖ్యతను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్తామని అన్నారు. జిల్లాలో యోగాకు సంబంధించి పోటీలు పెడుతున్నామని, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని చెప్పారు. జూన్ 21వ తేదీ యోగా దినోత్సవం పురస్కరించుకుని విశాఖపట్నంలో నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగే కార్యక్రమంలో జిల్లా నుండి వేలాది మంది పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మనకు మే 21 నుంచి జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేస్తున్నాము. అందులో భాగంగా మనం మొన్న మే 21 లాంచ్ చేసాము, కర్టెన్ రైజ్ చేసాము. రోజు ఏదో ఒక యోగా యాక్టివిటీ చేస్తున్నాము. అన్ని చోట్ల, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇవాళ మనము ర్యాలీ చేసాము. 1000 మెంబర్ ర్యాలీ చేసాము. యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని, స్వర్ణ ఆంధ్రలో భాగంగా హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలని మనం ఈ క్యాంపెయిన్ ని లాంచ్ చేసి ఉన్నాము. ఇది మనకు జూన్ 21 కల్మినేట్ అవుతుంది విశాఖపట్నంలో. సో మనకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తారు, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా. సో మనకి ఇందులో భాగంగా ఎట్లా మనం పబ్లిక్ కి యోగాని తీసుకెళ్లాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్ మాస్టర్ ట్రైనర్స్, యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని మనం 480 మెంబర్స్ ని మన జిల్లా వరకు ఇప్పుడు ఎన్రోల్ చేసుకున్నాము. మన సొంత సచివాలయంలో కానీ, మన గవర్నమెంట్ ప్లేసెస్ లో కానీ ఇక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక 58,000 మెంబర్స్ విశాఖపట్నం వెళ్ళడానికి కానీ ఒక 58,000 మెంబర్స్ కూడా మేము యోగా ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి మన యాప్ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈ క్యాంపెయిన్ లో బాగా చాలా కాంపిటీషన్లు పెడుతున్నాము. ఐ రిక్వెస్ట్ పబ్లిక్, మీ సచివాలయం అప్రోచ్ అయితే అక్కడికి ఖచ్చితంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి కాంపిటీషన్స్ కి. అది కాకుండా జూన్ 21 నాటికి మీ ఇంట్లో, ఆన్లైన్ లో, సచివాలయంలో, విశాఖపట్నంలో ఎక్కడైనా వెళ్ళి మీరు కూడా మనకి యోగా డెమాన్స్ట్రేషన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. యోగా అనేది ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ అ హెల్దీ ప్రాక్టీస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు లెర్న్ అండ్ ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సంబంధిత అధికారులను సిబ్బందిని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆదేశించారు. ఏలూరు జిల్లా జీలిగిమిల్లి మండలం బరింకలావపాడులోని తన క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్షించి మాట్లాడారు. రానున్న రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. చాలా గ్రామాల్లో పనులు సక్రమంగా జరగకపోవడాన్ని తన పరిశీలనలో గమనించానని అన్నారు. అవినీతికి తావు లేకుండా పనులు చేయించాలని, తాను ఏ సమయంలోనైనా పనులు జరిగే ప్రదేశాలకు వచ్చి తనిఖీ చేస్తారని, నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నియోజకవర్గానికి ఎన్నడూ లేని విధంగా ఉపాధి హామీ పనులకు ప్రభుత్వం 60 కోట్లకు పైగా మంజూరు చేస్తుందని తెలిపారు. అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు చాలా అప్రమత్తంగా వర్క్ చేయాలి మన కాన్సెన్స్కి సంబంధించి. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఫుల్ వర్క్ జరగట్లేదు. అది ఫీల్డ్ ఎంక్వైరీలు, ఫీల్డ్ సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్లు కరెక్ట్గా లేరా, లేకపోతే వాళ్ళ దగ్గర నుండి పని చేయించుకోవట్లేదు అనేది ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. ధర్నా చేసి పీఓలు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇక నుంచి నేను ఏ టైంకి ఎక్కడ చెక్కి వెళ్తానో తెలియదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను ఈ 1 year కూడా అబ్జర్వేషన్ చేశాను. ప్రతి నెల అబ్జర్వేషన్స్ ఉంచుతాం. తప్పకుండా మీ అందరూ కూడా ఎలక్ట్గా ఉండాలి. ప్రతి గ్రామంలో ఎక్కడ వర్క్ జరుగుతుందో అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు తప్పకుండా ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళాలి. అలాగే ఏపీఓలు కూడా అబ్జర్వేషన్స్లో ఉండాలి. ఈ విధంగా ప్రతి వర్క్ కూడా ఫ్లెడ్జ్డ్గా మనకి అక్కడ ఉపాధికి సంబంధించి, శ్రామికులకు సంబంధించి వాళ్ళకి తగ్గ వేతనం ఇస్తున్నాం. పని కూడా అదే విధంగా చేయించుకోవాలి. ఈ సమీక్షలో కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, టి నర్సాపురం మండలాల ఏపీఓలు సిబ్బంది పాల్గొన్నారు. సినిమా థియేటర్లు బంద్ చేయడం అనే అంశం తమ దృష్టికి రాలేదని, తామైతే థియేటర్లు బంద్ చేయబోమని సినీ నిర్మాత ఎగ్జిబిటర్ కరాటం రాంబాబు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ థియేటర్ల సంరక్షణకు సినీ నిర్మాతలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను 47 సంవత్సరాలుగా సినిమా థియేటర్ నడుపుతున్నానని, 2 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించానని, అటువంటి తనకే థియేటర్ల బంద్ గురించి సమాచారం ఇవ్వలేదని అన్నారు. సినీ పరిశ్రమలోకి థియేటర్లను కూడా తీసుకువస్తే పలు సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కావున ఇప్పటికైనా నిర్మాతలు, ఛాంబర్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ఈ అంశంపై చర్చించాలని అన్నారు. ఇంటిమేషన్ లేదు, మేము ఛాంబర్ మెంబర్స్, బంధు విషయమే తెలియదు అసలు. ఇది వాళ్ళు అక్కడ ఒక 20 మందో 30 మందో అనుకుని చేయటం కరెక్ట్ కాదు. మాకు అసలు తెలియదు, అది పేపర్లో చూడటమే. ప్రాబ్లం ప్రొడ్యూసర్స్దే. ప్రొడ్యూసర్స్ స్ట్రాంగ్గా ఉండి మాట్లాడుకుంటే సీఎంని కలవాలి కదా ప్రొడ్యూసర్స్ అందరూ. ఇండస్ట్రీ అంటారు, ఇండస్ట్రీ అని డిక్లేర్ చేయరు. కరెంటు బిల్ ఏమో 10 రూపాయలు వస్తుంది యూనిట్కి. అవి ఆలోచించకుండా బంద్ అని ఇప్పటివరకు ఎప్పుడు బంద్ జరగలే. జనరల్గానే బంద్లో ఉన్నాయి థియేటర్స్ అన్నీ, సినిమాలు లేక. వీళ్ళు కొత్తగా బంద్ చేసేది ఏముంటుంది? మొత్తం మీద వీళ్ళు బంద్ అని 40 మంది 30 మంది కూర్చొని బంద్ అని 1600 థియేటర్లు ఉంటే బంద్ అని వీళ్ళు నిర్ణయం ఎలా తీసుకుంటారు? తీసుకుంటా వీల్లేదు కదా. ఛాంబర్ మెంబర్స్ అందరూ మొత్తం ఒక 1000 మందినన్నా పిలిచి ఏం చేద్దాం ఏంటని అడగాలి కదా. 47 సంవత్సరాల మధ్య థియేటర్ మెయింటైన్ చేస్తున్నాం, ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు సినిమా వస్తే కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో థియేటర్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ చేయాలి. ఇండస్ట్రీ చేస్తే కేటగిరీ తగ్గిపోయి కరెంటు బిల్లు 3 రూపాయలు 4 రూపాయలు అవుతుంది, లేకపోతే 5 రూపాయలు అవుతుంది. ఆ బెనిఫిట్ అయినా చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే నెలలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొని యోగాసనాలు చేయాలి. నర్సాపురంలో జిల్లా ప్రజలకు హితవు పలికిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. కడప మహానాడు వేదికలో ప్రసంగించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి, ఆలకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడుతూ 4వ స్థానానికి చేరిన భారతదేశం. తణుకులో హర్షం వ్యక్తం చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నివాళులర్పించిన తణుకు కాంగ్రెస్ నేతలు. ఆయన ఖ్యాతిని తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను ఖండించిన అభ్యుదయ కవి ప్రసాద్. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తణుకు చౌక డిపో డీలర్లు. ఉత్తమ సేవలు అందిస్తామని హామీ. మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న బీజేపీ జిల్లా నాయకులు. నూతన సభ్యుల చేరికపై హర్షం. మానసిక శారీరక ఆరోగ్యానికి దోహదపడుతున్న యోగా ప్రక్రియ. రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. ఉండ్రాజవరం మండలంలో 10వ తరగతి పరీక్షల టాపర్లను ఘనంగా సత్కరించిన యూటీఎఫ్ నాయకులు. జ్ఞాపికలు అందించిన ఉపాధ్యాయులు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో సేవలందించిన అను స్వచ్ఛంద సంస్థ. వేసవి రక్షణకు గొడుగులు అందించిన దాతలు. విధులను బాధ్యతగా నిర్వహించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి. జీలుగుమిల్లి మండలంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి హితవు పలికిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. సినిమా థియేటర్ల బంద్ లో తాము పాల్గొము. జంగారెడ్డిగూడెంలో ప్రకటించిన సినీ నిర్మాత ఎగ్జిబిటర్ కరాటం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.